ఏంటి ఇలా పొగబెట్టావు? ఎవరి మీద పగబెట్టావు నువ్వు? ఇది పొగ కాదండి, సాంబ్రాణి వేశాను. ఆ? ఏంటొదిరా, ఏదైనా విశేషమా? పొద్దు పొద్దున్నే పొగ పెట్టి మరీ పూజ చేస్తున్నావు? అదేం లేదు పార్వతి, ఎందుకో ఇక నుంచి రోజు పిల్లల కోసం పూజ చేయాలి అనిపిస్తుంది. పిల్లలా? అదే ఆద్య సీను. ఉహుం. ఏ లాభం ఆశించకుండా నువ్వే పని చెయ్యవు కదా వదినా. పిల్లల నుంచి ఏం ఆశిస్తాం? నిండు మనసుతో వాళ్ళు పంచే ప్రేమని తప్ప. హ్మ్. ప్రేమ మనసు, నువ్విలాంటి మాటలు మాట్లాడుతున్నావా? రే నాన్న, అనుమానం లేదురా, మీ అమ్మకేదో గాలి సోకింది మై సాన్. అంటే భూత వైద్యుని పిలిపిద్దామా నాన్న? పద నాన్న. మీ అందరికీ పిచ్చి పట్టింది. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఆద్య, హారతి తీసుకో. తీసుకోరా. నువ్వు కూడా తీసుకో. తీసుకోండి, మీరు తీసుకోండి. మన మీదేమైనా ప్రయోగం చేస్తుందంటావా? ఎందుకైనా మంచిది, మనం మెల్లగా జారుకుందాం. పద. అత్తయ్య, ఏమైంది? ఏదైనా స్పెషలా? ఈరోజు పండుగ కూడా ఏమీ లేదు. నువ్వు నా ఇంటికి కోడలిగా రావడమే పెద్ద పండగ. నువ్వు శ్రీను నిండు నూరేళ్లు హాయిగా ఉండాలమ్మా. ఏమే, నువ్వు మనస్ఫూర్తిగా నీ మాట అంటున్నావే? ఈ మాట గాని మా చెల్లం వింటే పొంగిపోయి ఇక్కడ పడిపోద్దే. అవునండి, కొత్తగా అడుగుతారేంటి? వీళ్ళిద్దరూ బావుండాలి అని కోరుకునే వాళ్ళలో నేను ముందుంటాను. అరే నాన్న, ఈరోజు కుండపోత వర్షం గ్యారంటీరా. చాలే ఊరుకోండి, మీ వెటకారానికి వేళాపాళా ఉండదు. ఏమే, సమయం సందర్భం లేకుండా ఇలాంటి పూజలు చేస్తే చూసే వాళ్ళకి విచిత్రంగానే ఉంటుందే. పూజ చేయడానికి ప్రశాంతంగా ఉండే మనసు, పరిశుభ్రంగా ఉండే ఇల్లు, పూజ గది ఉంటే చాలు కదా. అయినా ఇంటి ఆడపడుచుని అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే మన ఇంటికి మనకి మంచిదే కదా. ఎంతకాలం ఈ బుద్ధి ఏమైందో. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అరేరే, నువ్వు తలంటు పోసుకున్నావా అమ్మా? అలా ఆరు బయటకు వెళ్ళి కూర్చుని జుట్టు ఆరబెట్టుకుందాం రా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటలా చూస్తున్నారు? వెళ్ళి మీ పనులు చూసుకోండి. నా కోడలతో నేను మనసు విప్పి మాట్లాడుకోవాలిగా. రా అమ్మా. అత్తయ్య, పద. ఎరా నాన్న, మీ అమ్మలో ఈ మార్పు నిజంగానే వచ్చిందంటావా? ఏమో ఒకసారి గిల్లు, గిల్లరా. అబ్బో, నిజమేరోయ్, ఇది నిజం మార్పులాగే ఉంది. చూద్దాం ఎక్కడికి దారి తీస్తుందో. కూర్చో, తల ఆరబెడతాను. చాలా థ్యాంక్స్ అత్తయ్య. మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా? ఆద్య, అన్నట్టు నీ పేరు మీద ఉన్న ఆస్తిని అన్నయ్య పేరు మీద రాసేసావు కదా? అవునత్తయ్య, రాశాను. రామలక్ష్మి అంటే కన్న తండ్రి కాబట్టి రాసేసింది. నువ్వెందుకమ్మా రాయడం? నీ వాటా వెనక్కి తీసుకుని నా పేరు మీద రాయొచ్చు కదా. ఓ, అందుకా ఇంత ప్రేమ? తప్పుగా అనుకోకు, డబ్బంటే ఎవరికి మాత్రం చేదు? చేతికొచ్చిన అవకాశాన్నైనా వదిలిపెట్టచ్చేమో కానీ ఆస్తిని వదిలిపెట్టకూడదు కదా. ఈ కాలంలో పైసాయే పరమాత్మ అన్నారు కదా. డబ్బుంటేనే గౌరవమో విలువ. నువ్వు అమెరికా నుంచి రూపాయి తీసుకురాకపోయినా, కట్నం కింద మాకు చిల్లి గవ్వ ఇవ్వకపోయినా
మేమెప్పుడైనా ఏమైనా అన్నామా? లేదు కదా. రేపనే రోజు మనం బావుండాలి అంటే, కష్టాలు పడకూడదు అంటే, ఖర్చులకి డోకా ఉండకూడదు అంటే, అలాంటివి ఇలాంటివి ఏవి ఉండకూడదు అంటే, ఆస్తి మన చేతిలో ఉండాలి కదమ్మా. అంటే అత్తయ్య ఆల్రెడీ పెదనాన్న పేరు మీద రాసేసాను కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదేమో. ఊరుకో ఆద్య, భలే దానివి. కొన్ని విషయాల్లో మొహమాట పడకూడదు. వాళ్లతో మనకి ఎంత అనుబంధం ఉన్నా ఆస్తి విషయంలో అశ్రద్ధ చేస్తే తర్వాత నష్టపోయేది మనమే కదా. ఇప్పుడు నువ్వు ఆ ఆస్తి నా పేరు మీద రాసావనుకో, రేపు నువ్వు నేను ఇప్పట్లాగే చాలా సంతోషంగా ఉంటాం. రియలీ అత్తయ్య? పోనీ నా పేరు మీద వద్దనుకుంటే నా కొడుకు పేరు మీద రాయి. వాడెప్పుడూ నీ కొంగు పట్టుకునే తిరుగుతూ ఉంటాడు కదా. సారీ అత్తయ్య, మీరు వేరే ఇంకేదైనా అడగండి, నేను కాదనను. కానీ నేను పెదనాన్నకి ఒక్కసారి మాటిచ్చి ఆస్తి రాసిచ్చాక తిరిగి దాన్ని ఆశించలేను. మరి నా కొడుకుని పెళ్లి చేసుకుని చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఎలా బతుకుదామని? రేపు మా అన్నయ్య కూడా తన పేరు మీద ఉన్న ఆస్తంతా రామలక్ష్మి పేరు మీద ఇచ్చేస్తే ఇచ్చేసుకోనివ్వండి, అదే ఆయన నిర్ణయం. నువ్విలా సింపుల్గా తీసి పారేస్తే కుదరదే. నిన్ను కట్టుకున్న నా కొడుకు పరిస్థితి ఏమవ్వాలి? అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? శ్రీను ఏదో బిజినెస్ చేస్తాడు, శ్రీనుకి తోడుగా బిజినెస్ లో నేను హెల్ప్ చేస్తాను. ఇది మరీ బావుందే. చేతిలో ఉన్న ఆస్తంతా తీసుకుపోయి ఇంకొకరి చేతిలో పెట్టి మేం రెక్కల కష్టం చేసుకుని బతుకుతావంటావేంటి? మేమేమైనా నిన్ను నీ అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నావా ఏంటి? ఈ ఆస్తిని నమ్ముకుని బతుకుతున్నాం. అదేం కుదరదు. నాకు సగం ఆస్తి కావాల్సిందే. నువ్వేం చేస్తావో చెయ్యి. నా పేరు మీదైతే ఆస్తి రాయి. అప్పుడే నా కొడుకు నీతో కాపురం చేయిస్తాను, లేదంటే నేను ఒప్పుకోను. అదేంటత్తయ్య, ఇప్పటిదాకా మనం బాగానే ఉన్నాం కదా, మళ్ళీ లేనిపోని సమస్యని సృష్టిస్తున్నారెందుకు? మీరు వద్దన్నంత మాత్రాన శ్రీను నా దగ్గరికి రాకుండా ఉండడు. వాణ్ణి రాకుండా నేను చేస్తాను. వాడు తల్లి మాట వింటాడో పెళ్ళా మాట వింటాడో నాకు తెలీదా? అలా అంటున్నారేంటత్తయ్య? సరే, అలాగే కానివ్వండి. నిజంగా మీరు ఆపగలను అనుకుంటే ఆపండి అత్తయ్య. ఏంటి నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి. నేను మాత్రం అయోధ్య లంక రఘురాం గారిలా నీతిగా నిజాయితీగా ఉండాలనుకుంటున్నాను. నా మనసు మార్చాలని మీరు ప్రయత్నించకండి. ఆద్య, చెప్తా దీని సంగతి.